ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డిలను దేవుడు దీవించాలని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, మరియు వారికి మంచి ఉద్యోగాలు ప్రసాదింపు చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు నీరజ మరియు వారి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమార్తెకు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ కావాలని, అన్ని అడ్డంకులు తొలగిపోయి వీసా రావాలని, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అన్ని చీకటి బంధకాల నుండి ఆ కుటుంబాన్ని రక్షించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కార్తీక్, శరత్లు కాంపిటేటివ్ పరీక్షలు రాయిచుండగా దేవుడు వారికి జ్ఞానాన్ని ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన తుమ్మ సెలీనమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అరుణ్ రెడ్డి నిశ్చిత కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రేమ ఐక్యతను ప్రసాదింపచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదింపచేయమని అరుణ్, నిశ్చిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. సన్ని జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చిన్నారి బిడ్డకు మాటలు రావాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, జాబ్ విషయంలో దేవుడు తోడుగా ఉంటూ నడిపించాలని పూజ సమర్పించువారు సన్ని మరియు వారి కుటుంబ సభ్యులు. కురుపూడి దుర్గాదేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారు చేపడుతున్న ప్రతి పనిలో మరియు తలంచిన ప్రతి తలంపుల్లో దేవుడు తోడుగా ఉండాలని మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కురుపూడి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మౌనికాకి మరియు పుట్టిన చిన్నారి బిడ్డను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, జోసెఫ్ వంశీకి త్వరలో మంచి ఉద్యోగం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్, రాహుల్లకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని మరియు వారు చేయుచున్న ప్రతి పనులలో తోడుగా ఉండాలని మరియు త్వరలో పిఆర్ రావాలని మరియు విజయాకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాయ విజయ, జార్జి రెడ్డి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి, అమర్, మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్, రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు ప్రసాదింపు చేయమని సాత్విక్, యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపు చేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ, అభిలాష్లకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపు చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలె జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీ హనీలను దేవుడు దీవించమని, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలంపులన్నీ నెరవేరాలని పూజ సమర్పించు వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: అనారోగ్యముతో బాధపడుతున్న కిషోర్ను స్వస్థపరచమని, ప్రిన్సీకి మంచి ఆరోగ్యము దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని,
మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు బంధనాథం కిషోర్, ప్రిన్సీ మరియు వారి కుటుంబ సభ్యులు. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. ప్రభు, మా మీద దయచూపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను. ప్రభు, నీవు మంచివాడువు, క్షమాకరుడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. 86వ కీర్తన 3-5 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు పెట్టిస్తున్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభువుకు సమర్పించి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని యోగ్యతను మనందరికీ దయచేయమని విశ్వాసముతో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము,
సర్వశక్తి గలవో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ అపార ప్రేమతో నింపి నీ పట్ల గాఢమైన పూజాభావమును కలిగించి మాలో మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనముల వరకు. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదుకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెతుకును. ఒకని ఎందలి మానవ ఆత్మయే తప్ప మరెవ్వరూ అతని ఆలోచనలను తెలుసుకునగలరు. అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరి ఎవ్వరూ ఎరగలేరు. మనము స్వీకరించినది ఈ లౌకికమగు ఆత్మ కాదు. దేవుడు మనకు ఒసిగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. కనుక ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకమును బోధించు పదజాలమును గాక ఆత్మ బోధించు పలుకులనే పలుకుదము. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే వసుకబడు వరములను గ్రహింపలేడు. వానికి అవి తెలివి మాలినవిగా గోచరించును. నిజముగా అతడు వానిని అవగాహన చేసుకొనలేడు. ఏలైనా వాని విలువ ఆత్మానుభావము చేతనే వివేచింప వీలగును. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు, కానీ ఎవరునూ వానిపై తీర్పు చెప్పలేరు. లేఖనములో రాయబడినట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక, ఆయనకు ఎవరు బోధింపగలరు. కానీ మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిరంతరం నీ నామముని ధ్యానింతును.
వాక్యానుసారం జీవించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా, నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు, 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 యేసు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ముందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 37వ వచనం వరకు. పిదప ఆయన గలిలయ సీమలోనే కపర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములలో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు, ఆహా, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూసి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్ర ఆత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిశ్రమలందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక నూతన మాసములో మొదటి మంగళవారంలో మనం ప్రవేశించాం. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా హేరాళంగా దీవించాలి అని, మన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము మనకెల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 4వ అధ్యాయము 31 నుండి 37వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, ఈరోజు ఒక సాతాను, ఒక అపవిత్ర ఆత్మ యేసు ప్రభు గురించి సాక్ష్యమిస్తూ ఉంది. యేసు ప్రభు కపర్నాములో అధికారపూర్వకంగా బోధిస్తూ ఉండగా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈయన ఏ విధంగా అధికారంతో బోధిస్తూ ఉన్నాడు? ఈయనకి శక్తి ఎవరు ఇచ్చారు? ఎందుకు ఈయన ఈ విధంగా బోధిస్తున్నాడు అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉంటుంటే, ప్రియ సహోదరులారా, అదే సమయంలో వారి అనుమానాన్ని తొలగించడానికి, వారి గుసగుసలను తొలగించడానికి, వారి నోర్లు మూయించడానికి, వారు ఆశ్చర్యపడే విధముగా
ఒక సాతాను వారి మధ్యలో ప్రవేశించి, నజరేతు నివాసియగు యేసు ప్రభు, మాతో నీకేమి పని? మమ్మల్ని నాశనము చేయ వచ్చితివా? నీవు ఎవరివో మాకు తెలుసు, నీవు సజీవ దేవుని కుమారుడువు అని ఆ సాతాను, ఆ అపవిత్ర ఆత్మ సాక్ష్యమియ్యగానే, ఏ నోర్లు అయితే గుసగుసలాడుకున్నాయో, ఎవరెవరైతే ఆయన గురించి, ఆయన బోధనలో ఉన్నటువంటి ఆ అధికార భావాన్ని గురించి చెడుగా మాట్లాడుకుని ఉన్నారో, వాళ్ళందరి నోర్లన్నీ కూడా ఒక్కసారిగా మూయబడ్డాయి. అది మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, అధికార పూర్వకంగా బోధిస్తున్నటువంటి ప్రభు అదే అధికారముతో ఆ అపవిత్రాత్మను నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే, ఆ వ్యక్తికి ఎలాంటి హాని జరిగించకుండా వెళ్ళిపోయినట్లుగా వారి మధ్యలో ఈ అద్భుతమైనటువంటి సంఘటన జరగగానే మిగతా వాళ్ళ నోర్లన్నీ కూడా మూయబడ్డాయి. అంతా ఒక నిశ్శబ్దం ఏర్పాటు చేయబడింది. నిశ్శబ్దకరమైనటువంటి వాతావరణం మొదలైంది. ఈయన మామూలు వ్యక్తి కాదు అని, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని, ఈయనలో ఉన్నటువంటి అధికారము నిజమైనటువంటి అధికారమే, ఈయన మనందరిలాగా బోధించటం లేదు, ఒక అధికారముతో, ఒక ఆత్మశక్తితో, దైవశక్తితో ఈయన బోధిస్తూ ఉన్నాడు. ఈయన మాటలలో ఎంతో శక్తి ఉన్నది, సాతానులు సహితము లోబడుతూ ఉన్నాయని చెప్పి అక్కడున్నటువంటి వారందరూ కూడా ప్రియ సహోదరులారా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవటం మాత్రమే కాదు, సాయంత్రం అయ్యేసరికి ఈ సంఘటన ఆ పరిసర ప్రాంతం అంతటా కూడా వ్యాపించిపోయింది. యేసుప్రభు యొక్క బోధన, యేసుప్రభు దుష్ట శక్తిని గద్దించడం, ఆ అపవిత్ర ఆత్మ యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటం, ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ప్రియ సహోదరులారా, చాలాసార్లు ప్రియ సహోదరులారా, పుట్టు క్రైస్తవులుగానే జన్మించి ఉంటాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతి వారం గుడికి వెళుతూ ఉంటాం. అయినా కూడా మన ప్రభు గురించి మనకు పూర్తిగా తెలియదు. ఆయన శక్తి గురించి, ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన మీద విశ్వాసం ఉంచితే ఎలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయో ఈరోజు వరకు మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు ఒక అపవిత్ర ఆత్మ ఆయన ఎవరో గుర్తించగలిగింది. ఒక అపవిత్ర ఆత్మ ఆయనలో ఉన్నటువంటి శక్తికి లోబడింది. ఆ అపవిత్ర ఆత్మ దేవుని యొక్క, ఆయన యొక్క కీర్తిని ప్రకటించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరి యొక్క బాధ్యత ఏమిటి? మనందరి యొక్క విశ్వాసం ఎక్కడ ఉంది? ఇన్ని సంవత్సరాల మన జీవిత చరిత్రలో మన దేవుని గురించి ఒక వాక్యాన్ని ఇతరులకు బోధించగలుగుతామా? మన దేవునితో మనం ఉండగా ఆయన చేసిన కార్యాల గురించి 10 మందికి సాక్ష్యం ఇవ్వగలుగుతామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మన ఆర్సీఎం సంఘస్థులలో కొంచెం నిరాకరణను మనం చూస్తూ ఉంటాం. మిగతా సంఘాల కంటే మన సంఘములో ఆ విశ్వాస ఉత్సాహం అనేది కొంచెము మాయమైపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చూపించే ఉత్సాహం, వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు ఇచ్చే సాక్ష్యము కొన్నిసార్లు మన సంఘాలలో ఉండటం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మన సంఘాలలో కూడా ఉన్నారు, గొప్ప సాక్షులు ఉన్నారు, వాక్యం పట్ల గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ సాక్ష్యం ఇవ్వటంలో కొంచెం వెనకంజ వేస్తూ ఉంటారు. ఆ దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేసినా కనీసం పక్కవారికి చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. కనీసం ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి 10 మందికి చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఇతర సంఘాలలో మాత్రం ఇలా కాదు ప్రియ సహోదరులారా. దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను 10 మందికి చెప్పుకునేంత వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు. కానీ మనం భయపడుతూ ఉంటే వారు తపన పడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరము ఆయనకు సాక్షులుగా మారాలి. 103వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన చేసిన మేలులను దేనిని మరవకము, మరవకుండా ప్రకటించడం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత.
కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క మేలులు పొందుకోవటం మాత్రమే కాదు, మనము కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి. మన కుటుంబానికి సాక్షులుగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారికి సాక్షులుగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో సాక్షులుగా ఉండాలి. ఆ ప్రభు గురించి 4 మాటలు, ఆ ప్రభు చేసిన మేలులను 10 మందికి చెప్పుకునే స్థితిలో మనం ఉన్నట్లయితే మనం పొందుకున్నటువంటి మేలులు ఇంకా రెట్టింపుగా మారుతూ ఉంటాయి. రెట్టింపు దీవెనను మనం పొందుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రియ సహోదరులారా, ఒక అపవిత్ర ఆత్మ దేవునికి సాక్షిగా మారితే దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి, పిలువబడినటువంటి, మలచబడినటువంటి మనం ఇంకెంత గొప్ప సాక్షులుగా మనం మారాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఏదో నామకార్థపు ప్రార్థనలు, నామకార్థపు విశ్వాసము, నామకార్థపు ఉపవాసాల ద్వారా మనం పెద్ద మేలును మనం పొందుకోలేం. చేసే ప్రతి ప్రార్థన విశ్వాసముతో, చేసే ప్రతి ఉపవాసము విశ్వాసముతో, ఆ ప్రభు పట్ల నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. ఆ జరిగినటువంటి అద్భుతాన్ని 10 మందికి చెప్పుకునే సాక్షులుగా మనం మారాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి సువార్తను ప్రకటించటం అనేది కేవలం కొంతమంది గురువుల పనో, సేవకుల పనో, బోధకుల పనో మాత్రమో కాదు. జ్ఞానస్థానము పొందినటువంటి ప్రతి బిడ్డ యొక్క బాధ్యత ఆ ప్రభువును ప్రకటించాలి, ఆ ప్రభువుకు సాక్షిగా మారాలి. అలాంటి మంచి మనస్సును మనకు దయచేయమని ఈరోజు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆ ప్రభువును అడుగుదాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఒక అపవిత్ర ఆత్మే మీకు సాక్ష్యం ఇచ్చింది. మీ ఉన్నతమైన శక్తిని ప్రజలకు బయలుపరిచింది. అందరూ కూడా ఆశ్చర్యపడే విధముగా మీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చారో తెలియచేసింది. ప్రభా, ఎన్ని సంవత్సరాల మా విశ్వాస జీవితంలో మేము అలాంటి పని చేయలేకపోయాం. ఎన్నో మేలులు పొందుకున్నాం ప్రభా, ఎన్నో గొప్ప కార్యాలు మేము పొందుకుంటూనే ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఒక్క పని కూడా చేయలేము ప్రభా. అయినా కూడా ఆ మేలులను మరిచిపోయి కృతజ్ఞత లేకుండా అవిశ్వాసులుగా మేము జీవిస్తున్నాం ప్రభా. మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి, మా తప్పిదములను క్షమించమని, మేము ఎల్లప్పుడూ కూడా మీకు నమ్మకపాత్రులుగా, విశ్వాసులుగా, సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు పెట్టించినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలుల ద్వారా ప్రభా, అనేక మంది యొక్క సమస్యలను తొలగించి విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రము దేవా. ఇదిగో డివైన్ వాయిస్ ఐసి కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దూరదేశంలో ఉన్న మా బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, ఇంటర్వ్యూలకు వెళుతున్న బిడ్డలను, వీసాలకు అప్లై చేసుకుంటున్న బిడ్డలను దీవించమని, మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నూతనంగా వివాహాలు జరుపుకోబోతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుమానము, గొడవలు, కొట్లాటలు, కోర్టు సమస్యలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయమని ప్రభా. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరినీ కూడా దీవించి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఆన్లైన్లో ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనం నీ సేవ
పూజకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీ రాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా లా 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 సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణ మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కుమరించుము. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి గొప్ప సమయము. ఎన్నెన్నో అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగే పవిత్రమైన సమయం. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక
నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసికి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానళ్ళ ద్వారా ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి
దేవుని కన్నితలుగు మరియమాతతోనూ ఆమె భర్త గుప్పునిద జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నొందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవములో శాంతి సమాధానం నా దారికము దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
మండుచున్న పదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే, తేనె రుచుల మిన్నా స్వర్గ భోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9-10 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణ కలిగించి సోదర ప్రేమతో తోటివారి సేవలో నిరంతరము తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందన